గ్లామర్ క్వీన్ కాంచన ఎలా మాలపిల్లగా చేసింది? ఆమె దక్కలేదన్న కోపంతో కెరీర్ నాశనం చేసిందెవరు? భర్త చనిపోయి మతిభ్రమించి చివరి రోజుల్లో కాంచనమాల అలనాటి యువకుల కలల రాణి, భారతదేశపు మొట్టమొదటి అందగత్తె, డ్రీమ్ గర్ల్ కాంచనమాల. తెలుగు సినిమా హీరోయిన్లకి గ్లామర్ సృష్టించిన తొలి తెలుగు సినీ నటి అని చెప్పటానికి సందేహం అవసరం లేదు. కాంచనమాల అందానికి ఆ రోజుల్లో మహాకవులే సలాం చేశారు. శ్రీశ్రీ అంతటివారే సంధ్యా సమస్యలు అనే తన కవితా ఖండికలో రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల అంటూ హాలీవుడ్ సుందరితో కాంచనమాల అందాలను వర్ణించారంటే ఆమె సౌందర్యం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. అయితే కాంచనమాల తన కెరీర్లో నటించింది కేవలం 11 సినిమాలే అయినా నటిగా తనదైన ముద్ర వేశారు. కెమెరా ముందు పనికిరాదన్న దర్శకుడు తన మాటను వెనక్కి తీసుకొని సినిమాలో అవకాశమిచ్చారు. గొంతు బాగాలేదన్న సంగీత దర్శకుడు ఆమెతోనే పాడించాడు. ఇలా ప్రతి విషయంలో తనదైన ముద్ర వేసిన కాంచనమాల చివరకు ఇండస్ట్రీలోని కుట్రలకు, కుతంత్రాలకు బలైపోయింది. చిత్తజల్లు కాంచనమాల మార్చి 5, 1917న తెనాలి సమీపంలోని ఐతావరపాడులో జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవటంతో చిన్నాన వీరాస్వామి పెంచి పెద్ద చేశారు. ఆయన వయోలిన్ విద్వాంసుడు. ఆయన వద్దే కాంచనమాల గారు సంగీతం నేర్చుకున్నారు. ప్రఖ్యాత నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహరావు గారు సారంగధార నాటికను వేయాలని అనుకున్నారు. అయితే ఆ నాటికలోని స్త్రీ పాత్రలను ఆడవారి చేతే వేయించాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం కాంచనమాల బాబాయి వీరస్వామి గారికి తెలియటంతో ఆయన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిని కలిసి మాట్లాడగా ఆ నాటకంలో చిత్రంగి వేషం ఇచ్చారు. ఇలా కాంచనమాల గారు నట జీవితంలోకి అడుగుపెట్టారు. ఇలా నాటకాల్లో నటిస్తున్న కాంచనమాల గారిని గాలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చూసి ప్రేమలో పడి ఆమెను చేసుకుంటే ఇద్దరూ చేదోడు వాదోడుగా ఉండొచ్చు, పైగా ఇద్దరం కలిసి నాటకాల్లో నటించొచ్చు అని భావించాడు. ఈ గాలి వెంకటేశ్వర్లు ఎవరో కాదు, అలనాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడైన గాలి పెంచల నరసింహారావు గారి సోదరుడే. అయితే కాంచనమాల గారిపై ఉన్న ప్రేమ విషయాన్ని గాలి వెంకటేశ్వర్లు వీరస్వామి గారికి చెప్పటంతో అమ్మాయి ఒప్పుకుంటే చూద్దాం అని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఈ ప్రయాణంలో కాంచనమాల గారు గాలి వెంకటేశ్వర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత నటిస్తే మంచి పేరు వస్తుంది అని చెప్పేవారు. అప్పట్లో తెలుగు సినిమాలను మద్రాసులో కాకుండా కలకత్తాలో తీసేవారు. దీంతో గాలి వెంకటేశ్వరరావు గారు కాంచనమాల గారిని కలకత్తా తీసుకువెళ్లారు. సినిమా అవకాశాల కోసం చూడగా కాంచనమాల గారి రూప లావణ్యం, విశాల నేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య గారు ఆమె చేత 1935లో వైవీరావు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారములో మిత్రవింద వేషం వేశారు. ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్నారు కాంచనమాల. కాని ఆమె భర్తకు, ఆమెకు అక్కడ పరిస్థితులు నచ్చలేదు. ఎందుకంటే అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉండటంతో ఈ పరిశ్రమ మనకు సరిపడదు అని నిర్ణయించుకొని తెనాలి వచ్చేశారు ఇద్దరు. ఈ టైంలోనే హిందీలో వీర అభిమన్యు అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాను తెలుగులో తీయటం కోసం సాగర్ స్టూడియోస్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి దగ్గర పనిచేస్తున్న జోగయ్య అనే వ్యక్తికి వారు తెలుగు నటులను వెతికి ముంబై తీసుకువచ్చే పనిని అప్పగించారు. ఆయన నటుల కోసం వెతుకుతున్న టైంలో కాంచనమాల గారు గుర్తొచ్చారు. వెంకటేశ్వర్లు గారు జోగయ్యకు మంచి మిత్రుడు కావటంతో తెనాలి వెళ్లి గాలి వెంకటేశ్వర్లను కలిసి సినిమా ఛాన్స్ గురించి చెప్పినా సినీ పరిశ్రమలో ఉన్న పద్ధతి నచ్చని ఆయన భార్యను పంపడానికి ఒప్పుకోలేదు. దీంతో జోగయ్య గారు అటువంటి పరిస్థితేమీ రాదు, నేనున్నానుగా అని చెప్పి హామీ ఇవ్వటంతో పాటు ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయటంతో దగ్గరుండి కాంచనమాల గారిని ముంబైకు తీసుకువెళ్లారు. ఇలా వీరాభిమన్యు సినిమాలో కాంచనగారు ఉత్తర పాత్రకు ఎంపికయ్యారు. ఈ సినిమా 1936 అక్టోబర్ 24న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ముంబై నుంచి అనేక ఆఫర్లు ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. కానీ ఆమె ఒప్పుకోలేదు. తెలుగు సినిమాలకే పరిమితమవ్వాలి అనుకున్నారు. ముంబై పరిశ్రమకు దూరమయ్యారు. ఒకవేళ ఆమె తెలుగు వైపు కాకుండా హిందీలో చేసి ఉంటే ఆమె జీవితం మరొకలా ఉండేదేమో. ఆ తర్వాత ఇలా విప్రనారాయణ సినిమాలో లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా 1937 నవంబర్ 5న విడుదలై సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాతో కాంచనమాల పాపులారిటీ బాగా పెరిగింది. ఇక ఆ తర్వాత హెచ్.ఎం. రెడ్డి గారు స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన గృహలక్ష్మిలో వేశ్య పాత్రను చేశారు కాంచనమాల గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. దీంతో కాంచనమాల గారి క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. ఆ టైంలో మాలపిల్ల అనే సినిమాను శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారు నిర్మించారు. ఈ సినిమా ప్రఖ్యాత రచయిత శ్రీ చలం గారి నాటక ఇతివృత్తం. ఈ సినిమా ఒక బ్రాహ్మణ యువకుడు, ఒక మాలపిల్ల ప్రేమ కథ. కళ్యాణపురం అనే గ్రామంలో హరిజన యువతి, బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడమే ఈ సినిమా కథ.
ఈ సినిమా అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి తీశారు. దీంతో ఈ సినిమాను బ్రాహ్మణులనే లక్ష్యంగా చేసుకొని సంస్కరణాభిలాష, మొత్తానికి చౌదరి అనే పాత్రనే ప్రతినిధిగా చేసి సినిమా తీయటం వివక్షాపూరితంగా ఉందంటూ అప్పట్లో పెద్ద నిరసనలను ఎదుర్కొంది. ఇలా తెలుగులో మొట్టమొదటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో కాంచనమాల సెకండాఫ్లో ఆమె విద్యావంతురాలిగా కనిపించి మెప్పించారు. ఒక సీన్లో ఆమె స్లీవ్లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో క్యాలెండర్ల మీద అచ్చయింది. అలా తొలితరం గ్లామర్ క్వీన్గా వెలుగొందారు ఆమె. అప్పట్లోనే కాంచనమాల చీరలు, జాకెట్లు, గాజులు అంటూ బాగా అమ్ముడయ్యేవి. ఆ రేంజ్లో ఆమె క్రేజ్ ఉండేది. ఇంతటి అందగత్తెను శ్రీరామబ్రహ్మంగారు అంతకుముందు ఓసారి ఛాన్స్ ఇవ్వకుండా తిరస్కరించారు. ఆ తప్పును తెలుసుకొని మాలపిల్ల పాత్ర, సంపాలత పాత్రకు ఆమెను ఎన్నిక చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ అందాల తార అయిన గ్రిటా గర్బోతో పోల్చారు. ఇదిలా ఉంటే ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్యగారి సరసన నటించారు. అది నాగయ్యగారి రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్యగారు, కాంచనమాలగారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీ పెళ్లి, వితంతువు వివాహాన్ని ప్రబోధించే చిత్రం. ఈ చిత్రంలో ఆమె వితంతువుగా కూడా అందంగా ఉన్నారని అందరూ చెప్పుకునేవారట. ఆ తర్వాత ఆమె నటించిన ఇల్లాలు సినిమాకు విడుదలయ్యి మునుపటి సినిమాలంత విజయం సాధించలేకపోయినా ఆంధ్రపత్రిక ఫిల్మ్ బ్యాలెట్లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపికయ్యారు. ఆ సమయంలో విడుదలైన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపోయింది. ఆమె కేవలం 11 సినిమాలలోనే నటించింది. అందులో 5 సినిమాలు కనకవర్షం కురిపించాయి. అప్పుడే ఆమె దుర్దశ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపడి అలనాటి హిందీ అందాల తార నర్గీస్ తల్లిగారైన జద్దన్ బాయి గారు కాంచనమాలను హిందీ సినీ రంగానికి ఆహ్వానించారు. జద్దన్ బాయి గారు నిర్మాత, దర్శకురాలు. అలాగే అలనాటి హిందీ ప్రముఖ నటులైన మోతీలాల్, మహబూబ్ ఖాన్ గార్లు కూడా ఈమెను హిందీ సినీ రంగానికి ఆహ్వానించారు. ఆ తర్వాత జెమినీ గారి నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సినిమాలో కాంచనమాలను బాలనాగమ్మ పాత్రకు తీసుకున్నారు. శ్రీ గోవిందరాజు సుబ్బారావు గారు మాయల పకీరు, శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారు కథానాయకుడు, శ్రీ ఈమని శంకరశాస్త్రి గారు సంగీత దర్శకుడు. ఆ సినిమాలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ సమయంలో వారి చిత్రాలలో మాత్రమే నటిస్తానని కాంచనమాల అగ్రిమెంటు రాసి ఇచ్చారు. ఇదే ఆమె చేసిన పెద్ద తప్పేంది. ఆ సమయానికే కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. ఆ రోజుల్లో వాసన్ గారి ప్రవర్తన గురించి పలు వివాదాస్పద కథనాలను చెప్పుకునేవారు. వాసన్ ఆమె అందానికి కూడా మోహితుడై ఆమెను వేధించటం ప్రారంభించాడు. ఎన్ని ప్రలోభాలు చూపెట్టినా ఆమె వాసన్ మాయలో, మోహంలో చిక్కలేదు. దీంతో వాసన్ ఆమెపై కోపం పెంచుకోవడంతో ఆమెను మరో సినిమాలో నటించకుండా చేశాడు అంటారు. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఆ సినిమా నిర్మాణం పూర్తి కాకుండా ఆమె మరే చిత్రంలో నటించడానికి వీలులేదు. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించకపోవటంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంటు రద్దు చేయమని కోరినా ఆయన వీల్లేదు అని చెప్పటంతో మాటామాటా పెరిగి నీ దిక్కున్న చోట చెప్పుకో, నీవు కోటీశ్వరుడు అయితే నాకేంటి అని అన్నారు కాంచనమాల. ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డులో రికార్డు చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. తెలుగులో ఆ సినిమాను విడుదల చేయకుండా చాలా రోజులు ఆపి ఉజ్వలంగా ఉన్న ఆమె సినీ జీవితాన్ని నాశనం చేశాడు వాసన్. ఆ తరువాత బాలనాగమ్మ విడుదలై అఖండ విజయం సాధించింది. కాంచనమాల నటనకు ఈ సినిమా గీటురాయి. కానీ ఆ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రమైంది. ఇలా తన సినీ జీవితం నాశనం కావటం వల్ల ఆమె చుట్టూ జరిగిన కుట్రల కారణంగా తీవ్రంగా కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయి మతిస్థిమితం కోల్పోయింది. కొన్నాళ్లు మద్రాసులో, మరికొన్ని రోజులు తెనాలిలో జీవితాన్ని వెళ్లదీశారు కాంచనమాల. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. చిన్నప్పటినుంచి తనకు అండగా ఉన్న వెంకయ్యను వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకే ఆయన క్షయవ్యాధితో కన్నుమూయటం కాంచనమాల మరింత కుంగిపోయారు. ఎప్పుడూ చెట్టు కింద కూర్చొని ఆకాశంలోకి చూస్తుండేవారు. ఆమెను ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయాలని కొందరు ప్రయత్నించారు. రాజ్యం పిక్చర్స్ వారు 1963లో నర్తనశాల తీస్తున్నప్పుడు ఒక ఘట్టంలో ధర్మరాజు తీర్పు చెప్పాలి. 2 స్త్రీలు పసిపాపను తెచ్చి ఈ పాపకు నేను తల్లిని అంటే కాదు నేను తల్లిని అని పోట్లాడుకుంటారు. ఇద్దరిలోనూ నిజమైన తల్లి ఎవరో కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు తీర్పు ఇస్తాడన్నమాట. ఆ 2 స్త్రీలలో ఒకరు గయ్యాలి, ఒకరు నిజమైన తల్లి. గయ్యాలి వేషానికి అతిథి నటిగా సూర్యకాంతాన్ని అడిగితే ఆమె ఒప్పుకున్నారు. రెండో పాత్రకి ఎవరు అనుకుంటుండగా కాంచనమాల పేరు చెప్పారు లక్ష్మీరాజ్యం. వాళ్ళిద్దరూ బంధువులు. కాంచనమాలకు మతి చెలించి అప్పటికి చాలా ఏళ్లైంది. ఏవో చికిత్సలు చేస్తే ఎంతో కొంత దారికొచ్చింది. కాని మనుషులెవరూ గుర్తులేరు.
ఈ సినిమా పరిసరాలు, షూటింగు చూస్తే మళ్ళీ కోలుకోవచ్చేమోనన్న ఆశతో లక్ష్మీరాజ్యం కాంచనమాలను వేషం వెయ్యాలని అడిగారు. మనం చెప్పినవి వింటోంది, చెప్పింది తిరిగి చెబుతోంది. పర్వాలేదు, డైలాగులు ఎక్కువ లేవు. ఎలా చెప్పమంటే అలా చెప్పేస్తుంది కదా అని షూటింగుకు తీసుకొచ్చారు. మేకప్ వేశారు. ఆమె ముఖంలో ఏ చలనమూ లేదు. వద్దనూ లేదు, కావాలని అననూ లేదు. సెట్టుకు వెళ్తే నాటి కాంచనమాల చిత్రాలు చూసి అభిమానులైన వాళ్లు షూటింగ్ చూట్టానికి వచ్చారు. సెట్టుకు రాగానే దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, సముద్రాల రాఘవాచార్య కాంచనమాలను పలకరించారు. గృహలక్ష్మి, వందేమాతరం చిత్రాలకు సముద్రాల రచయిత, కామేశ్వరరావు సహాయ దర్శకుడు. ఇద్దరూ తాము ఫలానా అని, గుర్తుపట్టారా అని రెట్టించి అడిగారు. ఆమెకేమీ అవేమీ గుర్తులేదు. నేను రాఘవాచార్యని, డైలాగులు మీకు వినిపించి చెప్పించాను, గుర్తులేదా అని సముద్రాలవారు, దృశ్యం వివరించి సందర్భం వివరించేవాడిని అని కామేశ్వరరావు ఎంత జ్ఞాపకం చేసినా ఆమె ఏమీ మాట్లాడేవారు కాదు. మనిషి కళ్లల్లో జీవం లేదు. వయసు మీరిపోయి ఉంది. ఆనాటి మాలపిల్ల, బాలనాగమ్మ, ఇల్లాలు, మళ్ళీ పెళ్లి చిత్రాలు కాంచనమాలకి, ఈ కాంచనమాలకి ఏ పోలికా లేదని అక్కడివారు నిరాశపడ్డారు. ఆమెను చూసి అయ్యో పాపమని జాలిపడ్డారు. అసలు ఎందుకీ వేషం వేయించారు అని కొందరు అసహనం చూపించారు. ఉన్న 4 డైలాగులు ఏదోలా ఎలాగో చెప్పించారు. ముఖంలో భావం లేదు. భయం, బాధ ఏమీ లేవు. ఒకనాటి సౌందర్యవతి కళా విహీనమైపోయిన తర్వాత అది ప్రేక్షకుల్ని నిరాశపరిచిందా? పోనీ చాలా కాలం తర్వాత తిరిగి తెరమీద చూడగలిగాం అని తృప్తిపరిచిందా? ఏమో, ఏమైనా బాధాకరమే.